ఫ్రైయా? ఫ్రై అక్క, చిన్నోనికి ఇష్టమని చేస్తున్నా. మానసా మానసా, ఏంటే మంగా గునుక్కుంటూ వస్తున్నావు? ఇంట్లో ఈ మొగుళ్ళతో పడలేకపోతున్నావు. ఏమైంది మంగా? ఏ రాత్రంతా ఒకటే గొడవ. ఏం చేద్దాం మరి? ఏదన్నా బిజినెస్ పెట్టుకుందామా? ఏం బిజినెస్ చేద్దాం మంగా? ఏదైనా యూనిక్గా పెట్టుకుందాం. ఏ ఎందుకంటే ఎందుకు తెలియదు నాకు. ఇప్పుడు గోలు వెళ్తున్నాయంటి మంగా? ఏను నన్నే చూస్తున్నావా? నీకు తెలీదా? ఏంటది? ఈ సినిమాలలో సీరియళ్ళలో హీరో హీరోయిన్లు సెలబ్రిటీలు వీళ్ళందరూ గోర్లు కొరుకుంటూ ఆలోచిస్తే మంచి మంచి ఐడియాలు వస్తాయి. అందుకే కొరుకుతున్నా. అబ్బో, నీకు చాలా తెలివి ఉంది మంగా. అవును, నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటదేంది? యూనిక్ ఐడియానా? యూనిక్ అంటున్నా. యూనిక్ అంటే కొత్త ఐడియా. అయితే నాకు వచ్చింది కొత్తదే. చెప్పు మంగా. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లేకుండా బిస్కెట్స్ స్వీట్స్ అన్ని చేసి ఇస్తున్నారు కదా. అట్లనే మనం బీపీ ఉన్న వాళ్ళకు ఉప్పు కారం లేకుండా పచ్చళ్ళు చేసి అమ్ముదాం. పచ్చళ్ళు కారం లేకుండా? మస్తుంది ఐడియా మంగా. ఈ బిజినెస్ చేద్దాం. సరే, మా అమ్మ బిజినెస్ ఏమో, నాకు కూర మాడిపోతుందమ్మా. వదినే వచ్చేటప్పుడు నాకు దారం తీసుకొని రావా? సరే వదినా. మంగా నీ చీర బిజినెస్ ఎలా ఉందే? దానికి సూపర్ ఉన్నది. దాని మొహం చీరలను తెలుసా? అమ్ముతుందా ఏమని చేస్తుందా? అన్ని చీరలు అదే అదే కట్టుకుంటుంది. చీర కొనలేదు కానీ చెప్తుంది. ఎప్పుడు చీరలు చీరలు అంటారు. ఆడ మన అప్పులన్నీ కుప్పలు కుప్పలు పెరిగిపోతున్నాయి. అప్పుల గురించి ఆలోచిస్తేనే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. వదినా, అప్పులంటే గుర్తొచ్చింది. మా ఆయన కొద్ది రోజులు జాబ్ మానేస్తాను మంగా. అవునా? బాగా దిగులు అయిపోతుంది ఈ మధ్య. అది నువ్వేం పికర్ పడకు. మన పచ్చళ్ళ బిజినెస్ లో సగభాగం ఇచ్చేద్దాం. అంతే. అప్పులు అంటున్నావు, అప్పులు ఎక్కడివి? మొన్ననే కదా చిట్టి డబ్బులు తీసుకున్నావు, కట్టలేదు. మన గట్టని మళ్ళీ అవసరమైతే తీసుకున్నాను మంగా. అవునా? మన దావకపోతే 10,000 ఖర్చు వచ్చింది మంగా. నా ముఖం మీద చూస్తున్నా చీరలమ్మి మొత్తం లాస్ అయినా అది ఆలోచించుకో ఫస్ట్. మరి ఏం చేయండి, ఆన్లైన్ బిజినెస్ లానే అన్ని వచ్చి నా చీరల బిజినెస్ మొత్తం లాస్ అయిపోయింది. పరిష్కారం చేసుకో. ఇట్లా చేస్తావు. ఏదో ఒకటి చేయాలి. అప్పులన్నీ తీరాలంటే ఎవరు దేవుడు దిగి రావాల్సిందే. ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందే. మన అనుకున్న బిజినెస్ ను చేద్దాం. పక్కన గలీలో చేయబోయింది చూసావా? అవును దినా, ఎంత బాగా రెడీ అయింది. అవునవును. దాని చీరలు చూసిరా? ఏడుగుంటుందో కానీ దాని చీరలు మస్తు సూపర్ ఉంటాయి. బార్డర్ లేని చీర కట్టేది అది. తయారైపోతుంది. టెక్ ఎక్కువ. మనం ఎప్పుడు కడుతామో ఏమో మంగా. అవును, మనం నిజంగా ఇవాళ మీ గల్లీలకి వెళ్ళింది మీ ఇంట్లో నుంచి రోజులే. నువ్వు చూసావా? గ్రీన్ కలర్ చీర మంగా ఎంత బాగుందో. అవును, నేను కూడా చూసిన. కానీ దానికన్నా చీర నాకే సూపర్. ఎప్పుడు చీరలు నీకు మరి అట్లా కడుతుంది చీరలు. సూపర్ కడుతుంది. ఏమన్నా కడుతుందా? సరే, చెప్పిన కదా బిజినెస్లలో మంచి మంచి లాభాలు వస్తాయని. అందుకే ఒక 10,000. నా దగ్గర ఎక్కడ నియమంగా మొన్ననే దావత్కి 10,000 అయిపోయాయి. అవునా? మరి నువ్వు ఒక 10,000 ఇయ్యి. నా దగ్గర ఎక్కడి మంగా? మరి బిజినెస్ పెట్టొద్దా? పెట్టాలి కానీ ఇప్పుడు లేవు కదా మంగా. నువ్వు కూడా ఒక 10,000 పెట్టు. ఏం చేయాలి? లాస్ చేస్తావు మళ్ళీ. అదే ఎందుకు లాస్ చేస్తా? పచ్చళ్ళ బిజినెస్ అది నడుస్తుంది అని చెప్పినా కదా. నా దగ్గర లేవు మరి. ఇక మరి అట్లాంటి వాళ్ళు బిజినెస్ అని ఎందుకన్నారమ్మా? లేదు మంగా, ఏదైనా బిజినెస్ చేస్తే మంచిగా లాభం ఉంటే మన అప్పులన్నీ తీరుతాయి అనుకున్నాం మంగా. మరి పెట్టుబడి అయితే బిజినెస్ వస్తుందా? ఎట్లా ఒకటే డబ్బులు చూసుకుందాం మంగా. మనం పెట్టుబడి ఉంటేనే బిజినెస్ అవుతుంది ఏదైనా. నేను కొన్ని నీళ్ళు తాగుతా. వదినా మీరు? వదిలే వదిలే. రండి, అది వస్తుంది. ఇందాక చెప్పుకోలే. జయ చూడు. అమ్మో, దాని చీర చూడు. అమ్మో, కిందకి చూసామని మంచిగున్నది కదా. కనబడదు ఇంకా దగ్గరికి చూస్తే. అదే చీర. ఆ చీర చూసినావా? చెప్పలేదు నేను. ఉంది కదా, వింటదేమో. నేను చిన్న మాట్లాడండి మంగా.
వెళ్ళేసి వస్తున్నా దావా వెళ్ళేటప్పుడు ఎట్లు నువ్వు మేము రిచ్గానే ఉంటాము నీలాంటి కప్పులు ఉన్నాయా మా కళ్ళు ఎవరికి కప్పులు లేవు అదొక స్కీమ్ ఉంది స్కీమ్ అంటే నీ అడుగు పో. ప్లీజ్ చేయచ్చు ప్లీజ్ ఏమో నాకు నా మీ మీద నమ్మకం లేదు నాకు అన్నావు కదా కట్టం చేయాలి. సరే 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 రేపు నేను సాయంత్రం వెళ్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను ఆ స్కీమ్ చేసి అమ్మ చెప్తాను సరే అక్క సరే స్కీమ్లో జాయిన్ అయిన తర్వాత ఇలాంటి చీరలే కట్టచ్చు. స్కీమ్ ఎట్లా వేసి రేపు వెళ్దాం. మళ్ళీ ఉన్న చీరలు ఏం చేస్తావు? అవి పాతాయి కదా.